హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వల్లభనేని వంశీ పరిస్థితి చాలా చాలా తీవ్రంగా తయారైంది. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. తనని చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎంత దారుణమైన పరిస్థితిలో వల్లభనేని వంశీని హింసిస్తున్నారు అని. వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎంత ప్రయత్నించినా ఒక కేసు కాకపోతే ఇంకొక కేసుని వరుసగా పెట్టి కేసుల మీద కేసు పెట్టి వల్లభనేని వంశీని జైలు నుంచి బయటికి రానివ్వకుండా జైల్లోనే ఉండే విధంగా తీవ్ర స్థాయిలో కుట్ర జరుగుతుంది. ఆ విధంగా వల్లభనేని వంశీ ఆరోగ్యం పూర్తిగా విషమించిందని తెలుస్తుంది. ఈ రోజు కూడా వల్లభనేని వంశీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీని కప్పిపుచ్చేందుకు వార్తలు ప్రజలకు అందకుండా వల్లభనేని వంశీ కేసులో ఎంగేజ్ చేసి ఉంచడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వల్లభనేని వంశీ పైన ఇటువంటి దారుణంగా కేసులు పెట్టి తన్ని ఎప్పుడు వార్తల్లో ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఎల్లో మీడియా, పచ్చ మీడియాలు అమరావతి పైన జరుగుతున్న వాస్తవాలను కానీ కుటుంబ ప్రభుత్వం చేసిన అప్పులను కానీ బయటకు రాకుండా చేసే విధంగా వాళ్ళ పైన ఒత్తిడి చేస్తూ వాళ్ళ ఛానల్స్ ఎప్పుడు కూడా వల్లభనేని వంశీ జగన్ లెక్కర కుంభకోణం ఈ వార్తలే నడిపే విధంగా ప్రజల్ని మానసికంగా ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అదే క్రమంలో వల్లభనేని వంశీకి నిజంగా బెయిల్ వచ్చేస్తుందేమని ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే కొడాలి నాని కేసును కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. కొడాలి నాని కేసు ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతూ ఉంది. ఎందుకంటే ఒకటి తప్పిస్తే ఇంకోటి ఎప్పుడు ప్రజల్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కనుక మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రజలకి చేసింది ఏమీ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో దారుణమైన వైఫల్యం. నేను చూసుకుంటే ఒక 3 సంవత్సరాల పాపని ఒకటి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ పాపని ముళ్ళకంపలో ఇసిరేసి వెళ్ళిపోయాడు. అటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కోకొల్లలుగా జరుగుతున్నా కానీ నోరెత్తని పవన్ కళ్యాణ్ పట్టించుకొని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వీళ్ళంతా పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు అనే విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వల్లభనేని వంశీది చాలా చిన్న కేసు. అన్నిట్లో ప్రతిసారి బెయిల్ వస్తున్నా కూడా ఇంకో కేసు పెట్టి తన్ని జైలుకు పంపిస్తూ ఉన్నాడు. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమా కాదా? ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడు కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు అంటే అతను దేశం విడిచి పారిపోతాడనేసి తన పైన లుకౌట్ నోటీసులు అంటే తీవ్రవాదిలా పరిగణించారు అనుకోవాలి. ఇతనికి ప్రతి ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో కొడాలి నానికి సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి. ఆయన్ని చూసి కొడాలి నాని వచ్చాడంటే ఆయన్ని దొంగలా పట్టుకొచ్చి పోలీసులకు అప్పగిస్తాడు. అంటే లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఎందుకు కొడాలి నాని విచారణకు హాజరు కానున్నాడా? ఆయన పైన ఉన్న కేసులు ఏంటి? అవన్నీ మీరు ఎప్పుడైనా మీడియాకి చెప్పారా? లేదంటే మీరు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నా అంటూ నోటీసులు ఏమైనా ఇచ్చారా? అవేం మాకు తెలియలేదు. కానీ ఒకవేళ అటువంటివి ఉంటే కొడాలి నాని కంపల్సరీగా మీకు సహకరిస్తారు, కానీ పారిపోయే రకం కాదు. వల్లభనేని వంశీని మీరు చేస్తున్న టార్చర్ చూసో, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల్ని మీరు చేస్తున్న టార్చర్లు చూసో, పెడుతున్న ఫేక్ కేసులు చూసో పారిపోవటానికి కొడాలి నాని ఏమైనా పెచ్చోడేం కాదు, తెలివిగల వ్యక్తి. కోర్టుల్ని, ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రతి ఒక్క నెల ఏదో ఒక హాట్ టాపిక్, ఒకసారి కొడాలి నాని అని, ఒకసారి వల్లభనేని వంశీ లిక్కర్ కుంభకోణం అని, అదని ఇదని లైమ్ లైట్ లో సబ్జెక్ట్ ని ఉంచకుండా, అంటే రాష్ట్ర భవిష్యత్తుకి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు, రాష్ట్రంలో పౌరులకి ఎటువంటి పథకాలు ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 లో ఏమి ఇచ్చారు, లేకపోతే అమరావతి కోసం 2 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇటువంటి వాస్తవాన్ని ప్రజలు ఆలోచించకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంట కదా, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణం అంట కదా, ఇవే సో కాల్డ్ ఎల్లో మీడియాలో కనుక మీరు థంబ్నెయిల్స్ చూసినట్లయితే అరెస్టుకు సిద్ధంగా ఉన్నారు, ఈ రోజు జగన్ అరెస్ట్ చేస్తారు, ఈఐడిలో జగన్ కి చుక్కెదురు, అయితే ఈ సొల్లు సోటార కబుర్లే ఉన్నాయి. పైగా గతంలో చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి లిక్కర్ కేసు సంబంధించిన విషయాలు ఈ సో కాల్డ్ రిపోర్టర్లుగా, సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకునే చెత్త నాయలకి తెలియదంట. వీళ్ళు ఎందుకు రిపోర్టర్ అయ్యారు, సీనియర్ జర్నలిస్టులని ఎలా చెప్పుకుంటున్నారు, ఇలా బ్రతుకులు ఏంటో ఒకసారి మీరే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ కేసు అనేది ఉంది, దానిపైన బెయిల్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, దానిపైన బెయిల్ ఉంది. అదేవిధంగా ఆస్తులు అధికంగా కూడబెట్టారంటూ 15 సంవత్సరాల క్రితం పెట్టిన కేసు ఉంటుంది, అది స్టిల్ స్టేలోనే రన్ అవుతుంది, అది ఓల్డ్ రికార్డ్ ఇవ్వాలంటూ రీసెంట్ గా ఒక పొలిటీషియన్ మాట్లాడటం కూడా జరిగింది. అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు ఉంది, ఎన్ని కేసులు, ఇసుక మాఫియా కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి.
చంద్రబాబు గారి పైన కేసుల గురించి ఎప్పుడైనా ఎల్లో మీడియా ఒక్కసారి మాట్లాడిందా? అట్లీస్ట్ వీళ్ళకి తెలియదంట. ఆ ఏబిఎన్ లో ఉంటారు వెంకటకృష్ణ అనేసి, ఆయనైతే నేను అప్డేట్ అవ్వాలి, నాకు తెలియదే, ఇది సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి. అప్డేటెడ్ లేవు అంటే నువ్వు అసలు జర్నలిజానికి పనికిరావని. వెంకటకృష్ణ నువ్వు మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అని నాది బొక్క భోషన్ అని కబుర్లు అయితే బొచ్చడు చెప్తా ఉంటాడు. ఇంకా సాంబడు అయితే ఇంకా చెప్పాల్సడానికి ఏం లేదు, మమ్మల్ని ఏం అనకండి, మేము మమ్మల్ని పేరు ఎత్తే హక్కు లేదు, మేము అసత్య వార్తలు ప్రచారం చేయలేదు, ప్రజలను అడుగు చెప్తారు, చెప్పు తీసుకొని కొడతారు. మీడియాలో మాట్లాడతాడు ఎవడన్నా నీలాంటి సిగ్గుమాలినోడు తప్పించి? సినిమా ఇండస్ట్రీలో లేరా అని మాట్లాడే దరిద్రుడు నీకు కూడా ఒక సీట్ వేసి టీవీ5 లో కూర్చోబెడుతున్నారంటేనే అర్థం చేసుకో ఎంత దరిద్రంగా ఉందో ఈ ఛానల్ పరిస్థితి. సో ఓవరాల్ గా పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఒక టాపిక్ కాకపోతే ఒక టాపిక్. వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందని డౌట్ వచ్చిందంటే ఇంకో కేసు పెడుతున్నారు. లేదు అందుట్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటే కొడాలి నాని తీసుకొస్తున్నాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జగన్, లిక్కర్ కుంభకోణం సొల్లు ఇవే, అందుట్లో అంత మించి ఏం లేదు పరిపాలన. మళ్ళీ మహానాడంట. కరోనా వచ్చి దేశం అల్లకొల్లమయ్యేలా ఉంది. మరి కరోనా పెడుతున్నారు, ఏమైతే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.